కానిస్టేబుల్ నోటిఫికేషన్ మెయిన్స్ని ఈ యొక్క పాత పద్ధతిలో నిర్వహించాలంటూ DYFI ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులంతా ఆందోళన చేపట్టడం జరిగింది. ఏదైతే ఆ యొక్క పాత పద్ధతిలో ఈ యొక్క నోటిఫికేషన్ని విడుదల చేశారు కానీ ఇప్పటిదాకా ఎంపిక అనేది జరగలేదు. ఖచ్చితంగా నిర్వహించాలంటూ వీరంతా కానిస్టేబుల్ అభ్యర్థులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీరితో మాట్లాడదాం. అసలు మీ యొక్క డిమాండ్స్ ఏమంటారు? సార్ నా పేరు బాబు నాయక్ సార్. మా డిమాండ్స్ ఏమంటే నోటిఫికేషన్ ఇలాగే చాలా డిలే అవుతుంది సార్. న్యాయపరమైన చిక్కులు చాలా ఉన్నాయి కానిస్టేబుల్ నోటిఫికేషన్ పైన. దీని ద్వారా మేము నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నాం కానీ ఉద్యోగులుగా వెళ్తామనే హామీ మేము మా కుటుంబాలకు ఇవ్వలేకపోతున్నాము. మాకున్న మెయిన్ సమస్య ఏంటంటే ఈ కోర్టు కేసులపైన ఉండే సమస్యని తొందరగా పరిష్కరించాలి. ఎందుకంటే గతంలో చూసాము గ్రూప్ 2 వాళ్ళ కేసు సంబంధించి అది గవర్నమెంట్ తలుచుకొని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిన తర్వాత కూడా ఎగ్జామ్ జరిగిపోయింది. ఈ రోజుకి వాళ్ళకు ఫలితాలు ఎప్పుడు ఏందనే దిగ్బంధంలోనే ఉన్నారు. అంటే ఇలాంటి శోచనీయమైన ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మాకు రాకూడదు. అందుకే మాకు మొట్టమొదటిగా మాకు కావాల్సిన పరిష్కారం ఏంటంటే ఈ కేసు సమస్యని మే 25వ తేదీ నుంచి సుప్రీంకోర్టు హాలిడేస్ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆ మే 25 లోపు ఈ న్యాయపరమైన చిక్కలన్నింటినీ తొలగించేసి జూన్ లోపు మమ్మల్ని ట్రైనింగ్ తీసుకెళ్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ హామీని నిజంగా నెరవేర్చుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా 6 నెలల్లోనే పూర్తి చేస్తామని నారా లోకేష్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా 3 సార్లు చెప్పారు. 3 నెలలకు ఒకసారి అని 5 నెలలకు ఒకసారి అని. ఆ 3 నెలలు అయిపోయి 5 నెలలు అయిపోయి ఇప్పుడు 9 నెలలు కూడా గడిచిపోయి ఆ 10 నెలలకు కూడా వస్తున్నాము. కాబట్టి మా పరిస్థితి అట్లాగే ఉంటుంది. నిన్న కూడా హోమ్ మినిస్టర్ గారు చెప్పారు నెలలో మేము 6,000 మందికి కానిస్టేబుల్ భర్తీ చేస్తున్నామని చెప్పేసి. ఇది మళ్ళీ నీటిపై రాతలా కాకూడదు. ఇది నిజంగా పేపర్ పైనే కాదు, అసెంబ్లీ సాక్షిగా చేసిన మాటలు శాసనంగా కావాలి. మా బతుకులు శిలాశాసనాలుగా మిగిలిపోకుండా మేము మా కుటుంబాలకు సమాజానికి మేము కూడా తోడ్పాటు అందించడానికి పోలీసు ఉద్యోగాలను సత్వరమే ఛేదించి ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఈ గవర్నమెంట్ నిరుద్యోగుల పట్ల అన్యాయంగానే ఉంది. గ్రూప్ 2 వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళు ఎగ్జామ్ పెట్టద్దంటే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు. మాకు ఎగ్జామ్ పెట్టండి అయ్యా అని బంగపైన ఎగ్జామ్ పెట్టుకోకున్నారు. ఇంకోటి ఏమిటంటే గవర్నమెంట్ మేము పైకి మేము చేస్తున్నాము అని అంటుంది తప్ప లోపల ఏం చేయట్లేదు గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు సార్ న్యాయపరమైన చిక్కులు తొలగించి ఎగ్జామ్ రేపు పొద్దునే పెట్టచ్చు. కానీ గవర్నమెంట్ పెట్టడం లేదు. ఎందుకంటే నిరుద్యోగుల పైన ఈ గవర్నమెంట్ సంతృప్తి లేదు. వాళ్ళకి నిరుద్యోగులు అంటే పట్టదు. ఇవన్నీ ఫ్యామిలీస్ అన్నీ రెక్క ఆడితే కానీ డొక్కాడని ఫ్యామిలీలో పూటకి పనికి పోతేనే పూట గడిచేది. ఎన్ని రోజులు 2-3 సంవత్సరాలు ఈ నోటిఫికేషన్ పోలీస్ అంటే ఏదో మేము అంత ఫ్యాషన్ అని దాని మీదే పడి 2.5 సంవత్సరాలు కూర్చొని ఉన్నాం. పిల్లల్ని ఫ్యామిలీ అంతా వదిలేసి ఉన్నాం. ఈ గవర్నమెంట్ అని పట్టించుకుంటామని చూస్తే ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. అసెంబ్లీ సాక్షిగా ఒక హోమ్ మినిస్టర్ గారు మేము 6 నెలల్లో భర్తీ చేస్తామనేది ఈ రోజు వరకు దిక్కు దివాణం లేదు. మాకెవరు దిక్కు? రెక్క ఆడితే కానీ డొక్కదు మా ఫ్యామిలీ. దయచేసి అర్థం చేసుకుని వీళ్ళంత త్వరగా న్యాయపరమైన చిక్కులు తొలగించి మైన్స్ ఎగ్జామ్ వెంటనే పెట్టాలి. అవతల గ్రూప్ 2 వాళ్ళకి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అంటే పోస్ట్ పోన్ చేయట్లేదు. మాకు ఎగ్జామ్ పెట్టండి అని మేము అడుగుతున్నాం. మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు మేము అడగట్లేదు. ఎగ్జామ్ పెట్టండి అయ్యా మా ప్రతిభ మేము దాంట్లో చూపిస్తాం. మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు మేము చెప్పట్లేదు. ఎగ్జామ్ పెట్టండి అని మాత్రమే మేము అడుగుతున్నాము. కాబట్టి మాకు ఎగ్జామ్ పెట్టండి. న్యాయపరమైన చిక్కులు తొలగించి ఎగ్జామ్ పెట్టండి. ఎందుకంటే మాతో ఈ గవర్నమెంట్ నారా లోకేష్ గారు వివిధ రకాలుగా అన్ని హామీలు ఇచ్చారు. హామీలు మాదిరే ఉన్నాయి. ఈ పొద్దు వరకు నెరవేర్చట్లేదు. ఇంకా 3 నెలలు ఉంటే గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది. కానీ గవర్నమెంట్ మా పట్ల నిర్లక్ష్యంగా ఉంది. నిరుద్యోగులు చాలా అసంతృప్తిగా ఉంది. ఈ గవర్నమెంట్ ఎందుకు కూటమి ప్రభుత్వం యొక్క నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని మీరు భావిస్తున్నారు? సార్, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ లేదా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు పదవులు ఎట్లా పంచుకోవాలి అనే దాని మీద వీళ్ళకి ధ్యాస తప్ప నిరుద్యోగుల మీద ధ్యాస లేదని చెప్పేసి ఇప్పటికే తేలిపోయింది. ఆల్రెడీ వీళ్ళు ఎన్నికల ముందు కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే ఆ రోజు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో కోర్టు కేసులన్నీ పరిష్కారం చేసి నిరుద్యోగుల ఉద్యోగాలన్నీ వాళ్ళ చేతిలో పెడతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఇంకా 6 నెలలలోపే ఉన్నామని చెప్పేసి నిద్రలో ఉన్నారేమో. దయచేసి మీరు నిద్ర లేచి వచ్చి ఇప్పటికి 9 నెలలు కలిసి అయిపోయింది మీరు ఇచ్చినటువంటి మాట. కాబట్టి 6 నెలలు అంటే మరి 9 నెలలు అని అర్థం కాదు కదా. 6 నెలలు అయిపోయింది. మీరు వెంటనే మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్ని వెంటనే న్యాయపరమైన చిక్కులు తొలగించి మైన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి, పరీక్షలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, ప్రతి అంశంలోన నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే వెంటనే వారంలోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సమస్య పరిష్కారం అవుతుందని మాటలు చెప్పడం తప్ప
వాస్తవానికి అది ఆచరణలో సాధ్యం కావట్లేదు. ఇట్లాగే కొనసాగితే మాత్రం చలో విజయవాడ నిర్వహించక తప్పదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సార్. ఇదే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగ పట్ల నిర్లక్ష్యంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఖచ్చితంగా పాత పద్ధతిలో ఈ యొక్క పరీక్షలను నిర్వహించాలి. ఎందుకంటే చాలా మటుకు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, అయినప్పటికీ ఈ యొక్క హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ యొక్క నిరుద్యోగుల పట్ల దయదలిచి ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క న్యాయపరమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి ఖచ్చితంగా ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్ ని నిర్వహించాలంటూ వీరంతా కోరుతున్న పరిస్థితి. లేని పక్షంలో పూర్తి స్థాయిలో చెలో విజయవాడ నిర్వహించి తమ సత్తా ఏందో చాటుదామంటూ ఈ యొక్క నిరుద్యోగులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.